దానిమ్మ మరియు ఇతర పంటలు సాగు చేసే రైతులు అనేక సంవత్సరాల నుండి వెల్డ్ మరియు నెమటోడ్స్ను నియంత్రించడానికి అనేక ప్రయోగాలు చేసి విఫలమవుతున్నారు. అయితే వెల్డ్ మరియు నెమటోడ్స్ను శాశ్వతంగా నియంత్రించడానికి తగిన సలహాలు, సూచనలు ఇవ్వడానికి మన ముందుకు వస్తున్నారు మన సుధాకర్ సార్. రైతు సోదరులకు దానిమ్మ సాగుతో పాటు ఇతర పంటల్లో వచ్చే విల్ట్ మరియు నెమటోడ్స్ని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయడంలో భాగంగా ఇది మొదటి డెమోనండి, మొదటి ప్రోడక్ట్ కూడా. ఇదేంటి అంటే బేయర్ కంపెనీ వాళ్ళది వేలం ప్రైమ్ అంటారు. దీని ఏం చేయాలి అంటే విల్ట్ లక్షణాలు ఉన్న మొక్కకి 1 లీటర్కి అనగా 1 లీటర్ నీటికి 2 ml చొప్పున ఒక్కొక్క మొక్కకి 2 లీటర్ల నీటిని తీసుకొని 2 ml చొప్పున అందులో వేసి ఎక్కడైతే డిప్పర్ ఉంటుందో ఆ డిప్పర్ దగ్గర డ్రెంచింగ్ చేసినట్లయితే అత్యంత వేగంగా విల్ట్ మరియు నెమటోడ్స్ అనేవి కంట్రోల్ కావడానికి ఎంతగానో సహాయపడుతుంది ఈ వేలం ప్రైమ్ అనే ప్రోడక్ట్. విల్ట్ మరియు నెమటోడ్స్ దానిమ్మ సాగుతో పాటు ఇతర పంటల్లో వచ్చే విల్ట్ మరియు నెమటోడ్స్ని శాశ్వతంగా కంట్రోల్ చేయడానికి నేను చేస్తున్న రెండవ డెమో. ఇదేంటి అంటే మెట్లాక్సల్ మరియు మ్యాంకోజెబ్ రెండింటి కాంబినేషన్లో ఉన్న ఒక టెక్నికల్. దీన్ని రైతు ప్రతి నెల ఎకరాకి 1 కేజీ చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి డ్రిప్ ఇరిగేషన్ చేసుకోవడం వల్ల విల్ట్ మరియు నెమటోడ్స్ అనేవి రాకుండా కంట్రోల్ కావడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించి నేను చెప్తున్న డెమోలో ఉన్న ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకొని ఈ డెమోలో నేను ఏ విధంగా అయితే చెప్తున్నానో, ఏ విధంగా అయితే చేస్తున్నానో అలా చేసి నెమటోడ్స్ని, విల్ట్ని పూర్తి స్థాయిలో నియంత్రించుకుంటారని, కంట్రోల్ చేస్తారని ఆశిస్తున్నాను. దానిమ్మ సాగుతో పాటు ఇతర పంటల్లో వచ్చే విల్ట్ మరియు నెమటోడ్స్ని పూర్తి స్థాయిలో అనగా శాశ్వతంగా నియంత్రించడానికి
ఇస్తున్న డెమోలో భాగంగా క్రియా ప్లస్ అనే ఈ ప్రోడక్ట్ని 1 ఎకరాకి 20 కేజీల చొప్పున సాయిల్ అప్లికేషన్లో భాగంగా మనం మొక్కలకి ఇవ్వాలి. ఇది కేవలం ఒక పంట కాలంలో దానిమ్మ సాగులో ఒకేసారి ఇవ్వాలి. ఇలా ఇవ్వడం వల్ల సంవత్సరం పాటు దానిమ్మ సాగుతో పాటు ఇతర పంటల్లో విల్ట్ మరియు నెమటోడ్స్ అనేవి రాకుండా కంట్రోల్ చేయడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. అలాగే ట్రైకోడెర్మా మరియు సూడోమోనాస్ అనేవి ప్రతి 2 నెలలకు ఒకసారి ట్రైకోడెర్మా 2 కేజీలు లేదా 2 లీటర్లు, సూడోమోనాస్ 2 కేజీలు లేదా 2 లీటర్లు ఎకరాకి 2 నెలలకు ఒకసారి డ్రిప్ ఇరిగేషన్ చేసుకోవడం వల్ల ఎలాంటి విల్ట్ కానీ నెమటోడ్స్ కానీ రాకుండా కంట్రోల్ చేయడానికి ఎంతగానో దోహదపడుతుంది. అయితే విల్ట్ మరియు నెమటోడ్స్ని కంట్రోల్ చేయడంలో భాగంగా ట్రైకోడెర్మా సూడోమోనాస్ని వారం రోజుల పాటు 200 లీటర్ల నీటిలోకి ఫర్మెంటేషన్ చేయాలి. ఫర్మెంటేషన్లో భాగంగా 200 లీటర్ల నీటిలో 3 కేజీల బెల్లము, 1 కేజీ శనగపిండి వేసి 7 రోజులు ఫర్మెంటేషన్ అంటే మురగబెట్టడం అంటారు మన భాషలో. ఆ విధంగా మురగబెట్టిన తర్వాత ఆ నీటిని బాగా తీసి డ్రిప్ ఇరిగేషన్ చేయడం వల్ల ఈ సమస్య పూర్తి స్థాయిలో తగ్గుతుందని తెలియజేస్తున్నాను. రైతు సోదరులు, దానిమ్మ సాగుతో పాటు ఇతర పంటల సాగులో విల్ట్ మరియు నెమటోడ్స్ను పూర్తి స్థాయిలో అనగా శాశ్వతంగా నివారించడంలో భాగంగా 4వ డెమో ఏంటి అంటే ఇది 4వ ప్రోడక్ట్ అండి. ఇది మైకోరజా అంటారు. దీన్ని ప్రతి ఎకరాకి 2 నెలలకు ఒకసారి లేదా 3 నెలలకు ఒకసారి ఎకరాకు ఒక 1/2 కేజీ చొప్పున మనం డ్రిప్ ఇరిగేషన్ చేసుకోగలిగితే దాదాపుగా ఒక సంవత్సరం పాటు విల్ట్ అనేది మన మొక్కలకి రాకుండా పూర్తి స్థాయిలో నివారించుకోవడానికి అద్భుతమైన అవకాశం ఉంటుంది అని మీకు తెలియజేస్తున్నాను. నేను చెప్పే అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే దానిమ్మ సాగు చేసే రైతులు సాధారణంగా ఫ్లవర్ సెట్టింగ్ మీద, ఫ్రూట్ సెట్టింగ్ మీద
బ్యాక్టీరియా మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఎలా పంట పండించాలో ఆలోచిస్తుంటారు, కానీ విల్ట్ మీద నెమటోడ్స్ మీద పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల చాలామంది రైతులు కొన్ని వందల మొక్కల్ని పోగొట్టుకుంటున్నారు. అనగా వందల వేల మొక్కలు కూడా చనిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి విల్ట్ వచ్చిన రైతు విల్ట్ నుంచి కాపాడుకోవడానికి ఏదైనా మార్గాలు ఉన్నాయా అంటే తప్పకుండా 100% మార్గాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన రెమెడీస్ కూడా ఉన్నాయి. విల్ట్ని రైతు ఎప్పుడే కానీ పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయకూడదండి. ఎందుకంటే నా ఉద్దేశంలో, నా అనుభవంలో నేను చెప్తున్న మాట ఏంటంటే బ్యాక్టీరియా కంటే, వైరస్ కంటే, ఫంగస్ కంటే, వీటన్నిటికంటే అత్యంత ప్రమాదమైంది ఏంటి అంటే విల్ట్ మరియు నెమటోడ్స్. ఎలా అంటాను అంటే విల్ట్ అనేది భూమి నుంచి ఉద్భవిస్తుంది. మొక్క నుంచి మొక్కకి భూమి లోపలే స్ప్రెడ్ అవుతుంది. ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా అనుకోండి, వైరస్ అనుకోండి, ఫంగస్ అనుకోండి. చెట్టు మీద నుంచి ఇంకొక చెట్టుకి ఏ విధంగా అయితే స్ప్రెడ్ అవుతుందో అలాగే విల్ట్ అనేది భూమిలోనే రూట్ జోన్ నుంచి ఇంకొక మొక్క రూట్ జోన్కి లోపలనే అభివృద్ధి చెందుతుంది. కాబట్టి బయట ఉన్న బ్యాక్టీరియాని కంట్రోల్ చేసుకోవచ్చు, కానీ ఈజీగా లోపలే స్ప్రెడ్ అయ్యే విల్ట్ని కానీ అదేవిధంగా నెమటోడ్స్ని కానీ కంట్రోల్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. కాబట్టి రైతులు ఫ్రూట్ సెట్టింగు, ఫ్లవర్ సెట్టింగు, బ్యాక్టీరియాని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలో వాటి మీద ఆలోచించడం మంచిదే, కానీ వాటితో పాటు విల్ట్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలో తగిన సలహాలు, సూచనలు తీసుకుంటూ రెగ్యులర్గా వాటికి సంబంధించిన మెడిసిన్స్ని వాడుకోగలిగితే భవిష్యత్తులో ఏ ఒక్క మొక్క కూడా చనిపోకుండా కాపాడుకోవడానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తున్నాను. కాబట్టి రైతు మిత్రులందరూ ఆలోచించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రూట్ సెట్టింగు, ఫ్లవర్ సెట్టింగు, బ్యాక్టీరియాని కంట్రోల్ చేయడంతో పాటు వాటికి ఎంతైతే ప్రాధాన్యత ఇస్తారో విల్ట్ని, నెమటోడ్స్ని కంట్రోల్ చేయడానికి కూడా అలాంటి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మాత్రమే ఏ ఒక్క మొక్క కూడా తోటలో చనిపోకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి రైతు మిత్రులు ఈ విషయాన్ని బాగా గుర్తించి ప్రతి నెల ఖచ్చితంగా కొన్ని మెడిసిన్స్ ఉన్నాయండి, అవి నేను చెప్పబోతున్నాను. ఆ మెడిసిన్స్ని ఖచ్చితంగా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా, డ్రెంచింగ్ ద్వారా, సాయిల్ అప్లికేషన్ ద్వారా రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా మనం వాడుకోగలిగితే ఖచ్చితంగా ఏ ఒక్క విల్ట్ కానీ నెమటోడ్స్ కూడా రాకుండా మన పంటను జాగ్రత్తగా కాపాడుకోవచ్చని తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్ అండి, నేను మీ సుధాకర్ని. పోమో కల్టివేషన్ ఛానల్కు స్వాగతం. చాలామంది దానిమ్మ రైతులలో ఒక డౌట్ ఏంటి అంటే విల్ట్ మరియు నెమటోడ్ సమస్యలకు శాశ్వతమైన పరిష్కారం ఉందా అని ఒక ఆలోచన. ఎంతోమంది రైతులు ఎన్నో సంవత్సరాల నుంచి విల్ట్ మరియు నెమటోడ్స్ని కంట్రోల్ చేయడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ విఫలమై నష్టపోతున్నారు. మొక్కల్ని కూడా పూర్తి స్థాయిలో బ్రతికించుకోలేకపోతున్నారు. అయితే నేను ఈ వీడియోలో చెప్పే మెడిసిన్స్ని ఒక సిస్టమేటిక్గా, పద్ధతి ప్రకారంగా, చెప్పిన సమయానికి చెప్పినంత డోస్ వాడుకొని ఖచ్చితంగా ఒక ప్రణాళికతో ముందుకు సాగినట్లయితే 100కి 100% విల్ట్ మరియు నెమటోడ్స్ విషయంలో సక్సెస్ అవుతారని అనుకుంటున్నాను. అది 100% సక్సెస్ అవుతుంది కూడా. అయితే టైం సెన్స్, దాంతోపాటు సిస్టమ్ని ఫాలో అయ్యేటప్పుడు డెడికేషన్తో చేసుకోగలిగితే మంచి రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి మీరందరూ ఈ వీడియోను చూసి వీడియోలో ఉన్న ప్రతి అంశాన్ని గమనించి దాన్ని ప్రాక్టికల్గా మీ తోటల్లో ప్రయోగించి 100కి 100% సక్సెస్ కావాలని కోరుకుంటూ మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాను.